Hello everyone, welcome back to my channel. I am Pratyusha. You're watching Graceful Glory Girl. ఈరోజు మన వీడియో ఏంటంటే హోటల్ స్టైల్ సాంబార్ ప్లస్ కందిపప్పు పచ్చడి. ఈ రెండు కాంబినేషన్ రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ మనము సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో దానికి మనము కందిపప్పు కావాలి సాంబార్కి. ఇలా నేను 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి ఈ కందిపప్పు అనేది తీసుకోండి. సో నెక్స్ట్ ఆ కందిపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి నార్మల్ వాటర్ తోటి. వాష్ చేసుకున్న తర్వాత మీరు కందిపప్పు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ అనేది వేసుకోండి. అది మునగాలన్నమాట బాగా కందిపప్పు అనేది బాయిల్ అవ్వడానికి. సో నెక్స్ట్ అది పక్కన ఉడుకుతుండగా ఇంకో పక్కన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత వేసుకోవాలి. తిరగమాత అంటే తెలుసు కదా మీకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, మినపప్పు. సో అవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. సో జస్ట్ అలా లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. సో నేను మీడియం సైజ్ 1 ఆనియన్, మీడియం సైజ్ 1 టొమాటో తీసుకున్నాను. నెక్స్ట్ కర్రీ లీవ్స్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ ఒక 3 తీసుకున్నాను. సో మీడియం సైజ్ ఆనియన్, టొమాటో, కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ముందే వెజిటేబుల్స్ని కట్ చేసి వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నేను బ్రింజాల్, క్యారెట్ అండ్ రాడిష్ యూస్ చేస్తున్నాను. మీరు ఇంకా దీంట్లో డ్రమ్ స్టిక్స్ అండ్ లేడీస్ ఫింగర్ కూడా యూస్ చేయొచ్చు. సో వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి అలాగా మిక్స్ చేసుకోండి బాగా. అన్ని వెజిటేబుల్స్ ఒకటేసారి వేసేయచ్చు, ఒక్కొక్కటి అలా ఏం వేయలేదు, అన్నీ ఒకటేసారి వేసేయండి. మీకు ఇంకా డ్రమ్ స్టిక్స్ అవన్నీ వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో మీకు అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో నెక్స్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. సో మీరు స్పైసీగా లైక్ చేస్తారు అంటే స్పైసీగా వేసుకోండి. సో మీరు మీ టేస్ట్కి సరిపోయేలాగా వేసుకోండి. నెక్స్ట్ కొంచెం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. మీరు కారం, ఉప్పు మాత్రం మీ టేస్ట్కి సరిపోయేలాగా వేసుకోండి. సో నెక్స్ట్ అవి కొంచెం మిక్స్ అవ్వడానికి కొన్ని వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అవి బాగా ఉడకాలన్నమాట. కొంచెం సేపు అలానే వదిలేసేయండి. మూత పెట్టి కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోండి. సో అది అలా ఉడుకుతున్నప్పుడు నేను ముందుగానే చింతపండుని హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా హాట్ వాటర్లో సోక్ చేసిన దాన్ని స్క్వీజ్ అవుట్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఉండే రసం అంతటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు తీసిపెట్టిన రసంని ఆ ఉడుకుతున్న వెజిటేబుల్స్లో వేయాలి. అండ్ ఇంగు కూడా యాడ్ చేస్తున్నాను. సో చింతపండు రసం యాడ్ చేశాను అండ్ ఇంగు కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫస్ట్ ఉడకపెట్టుకున్నాం కదా కందిపప్పుని. సో అది ఉడికిపోయింది, ఇలా ఉడకాలన్నమాట అది. సో ఇలా ఉడికిన తర్వాత దాన్ని బాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇలా అవ్వాలన్నమాట. సో పేస్ట్ లాగా అయిపోవాలి మొత్తం అది. సో పేస్ట్ అయిపోయిన దాన్ని ఇప్పుడు మనము ఉడికిపోయిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో వేస్తున్నాము. చేత్తోనే యూస్ చేసి మనకు అక్కడక్కడ అది తగులుతూ ఉంటే పప్పులు చాలా బాగుంటుంది. సో ఫుల్గా కాకుండా ఇలా అవ్వాలన్నమాట, అది పేస్ట్ లాగా అవ్వాలి. సో ఇప్పుడు ఈ పేస్ట్ని తీసుకొని మనము ఇందాక వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు అది బాయిల్ అవుతున్నాయి కదా వెజిటేబుల్స్, ఆ బాయిల్ అవుతున్న వెజిటేబుల్స్లో ఈ పేస్ట్ అంతటిని వేసుకోవాలి. సో చూడండి బాయిల్ అవుతున్నాయి కదా. సో ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఈ పప్పు కూడా వేసుకుంటే మనకి సాంబార్ అంత చిక్కగా వస్తుంది. నార్మల్గా పప్పు ఎక్కువ పడితే చిక్కగా వస్తుంది అనమాట సాంబార్ అనేది, లేకపోతే వాటర్గా ఉంటాయి. సో మీరు టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని, లేకపోతే ఇప్పుడే వేసుకోండి. సో చూడండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పప్పును కూడా ఆ వెజిటేబుల్స్లో వేసేసాము. సో నీట్గా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని, సో నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ పౌడర్. ఇంట్లోనే చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ పౌడర్. మనకు నార్మల్గా బయట దొరుకుతుంటాయి కదా, అలాంటివి కాకుండా సాంబార్ పౌడర్ ఇంట్లోనే చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది.
సో మీకు సాంబార్ పౌడర్ కావాలి, ఎలా చేయాలి ఇంట్లోనే అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వీడియో షూట్ చేసి పెడతాను. సో ఇలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని అది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. సో ఆల్మోస్ట్ అయిపోయింది. అది ఒక్కసారి బాగా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో ఇలా బాయిల్ అవ్వాలి మొత్తం, అది బబుల్స్గా ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఆఫ్ చేసేయడమే. సో ఇదే ఫైనల్ అనమాట, మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి మనం డిష్ అవుట్ చేసుకున్నాము, గార్నిష్ కూడా చేసాము కర్రీ లీవ్స్ తోటి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, వడలోకి, రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. మీరు పక్కాగా ట్రై చేయండి ఈ స్టైల్లో, చాలా సూపర్ ఎమ్మీ అనమాట, అలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా చిక్కగా వచ్చిందో. మనం పప్పు వేసేదాన్ని బట్టి సాంబార్ చిక్కగా వస్తుంది. సో ఎమ్మీ రెసిపీ చూసేసాము. నెక్స్ట్ మనము దీనికి కాంబినేషన్ కందిపప్పు పచ్చడి చూద్దాం ఇప్పుడు. సో సాంబార్లోకి కాంబినేషన్ పచ్చడి కందిపప్పు పచ్చడి. ఆల్రెడీ నేను వేరుశనగపప్పుల పచ్చడి పెట్టాను, మీరు అది ఇంకా చూడకపోతే ఒకసారి చూడండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లో కాంబినేషన్. సో ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర అండ్ ధనియాలు. సో నేను 50 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను, దానికి ఇంగువ ఇంత సరిపోతుందన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇంగువ అంత సరిపోతుంది 50 గ్రామ్స్ కందిపప్పుకి. అండ్ రెడ్ చిల్లీస్, నేను 4 రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. కారం మీరు ఎక్కువ తింటారంటే ఇంకొంచెం కూడా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అండ్ చింతపండుని సోక్ చేసి పెట్టుకున్నాను, మీడియం సైజ్ లెమన్ ఉంటుంది కదా, అంత చింతపండు తీసుకున్నాను. సో కందిపప్పు అవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని చల్లార్చుకొని పెట్టుకోవాలి ముందే. సో చూడండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా తీసి పెట్టుకోవాలన్నమాట. కందిపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి, సో అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా తీసి పెట్టుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్ ప్రాసెస్ అనేది. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. సో ఇప్పుడు కొంచెం చల్లరాయి కదా ఇవన్నీ, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అవన్నీ దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడం. అండ్ ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. సో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకున్న తర్వాత చింతపండు మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ పోసుకున్నాం. సోక్ చేసుకున్న చింతపండు వాటర్ ఉన్నాయి కదా, అవి ఒకసారి వేసుకొని అలా గ్రైండ్ చేసుకున్నాం. సో చూడండి ఫ్రెండ్స్ స్మూత్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దాంట్లో కొన్ని ఆనియన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాం. ఆనియన్స్ వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేయకూడదు, జస్ట్ ఒక 1 సెకండ్ అలా అని తీసేయడమే. అప్పుడు మనకి ఆనియన్స్ అనేవి మనం తింటుంటే తగులుతుంటాయి. సో చూడండి ఆనియన్స్ వేసాక కూడా గ్రైండ్ చేసుకున్నాము. అక్కడక్కడ ఆనియన్స్ కనిపిస్తూనే ఉన్నాయి మనకి పెద్ద పెద్ద పీసెస్గా. సో అలా ఉంటే మనకి తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో మన కందిపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ హెల్తీ కూడా. మనము ఏం ఇంగ్రీడియంట్స్ అన్హెల్తీగా ఉండేవి యాడ్ చేయలేదు. చాలా హెల్తీ ఫుడ్ కాంబినేషన్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ కందిపప్పు పచ్చడి అండ్ ఎమ్మీ సాంబార్, హోటల్ స్టైల్ సాంబార్. చూడడానికి కలర్ఫుల్గా చాలా టేస్టీగా టెంప్టింగ్గా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.